నా పేరు మాత్రం చెప్పొద్దండి, చెప్తే మళ్ళీ నాకు ఇది వస్తుంది, మీరు కావాలని చెప్పమని చెప్పాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయనకు ఒక ఇంట్యూషన్, భగవంతుడు ఒక ఇంట్యూషన్ 121 కేజీలు ఇమ్మన్నాడు. కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి 120 కేజీలు ఆభరణాలు ధరిస్తాడు. అంటే 120 కేజీలు అక్కడ ఆభరణాలు ధరిస్తాడు. భక్తుడికి 121 కోట్లు ఇమ్మన్నాడు. ఆయన అదే అన్నాడు, సార్ నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి ఇంత బంగారం ఆభరణాలు పెట్టుకుంటాడని, కానీ నేను అడిగాను, వచ్చినాక అడిగితే చెప్పారని చెప్పి 121 కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి 140 కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం అందరం కూడా ఎంత సైంటిస్టులైనా, ఎంత మేధావులైనా డెస్టినీ పైన, దేవుని పైన ఆధారపడతాం. ఇక్కడ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, అందరం ఒక రోజున చనిపోవడం ఖాయం. ఎవ్వరూ శాశ్వతం కాదు. శాశ్వతం అనుకుంటే మనలో భ్రమలో ఉన్నట్టే. కానీ కొంతమంది జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు, కొంతమంది జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకెవ్వరికి పాస్పోర్ట్ లేదు చనిపోయిన తర్వాత తీసుకుపోవడానికి, అన్నీ వదిలిపెట్టిపోవాల్సిందే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో మీరు చేయాల్సిన పని, మనం ఉన్నంత వరకు మనుషులుగా మనం బ్రతకగలిగితే, మనం చనిపోయిన తర్వాత కూడా 10 మంది గుర్తుపెట్టుకునే విధంగా మన పనులు చేయగలిగితే అది శాశ్వతం. దానికోసమే మానవ జన్మని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే మానవత్వంతో ముందుకు పోదాం, దానికోసం మనం పనిచేద్దాం. ఈరోజు నేను ప్రభుత్వ తరపున ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, నేను ఏదైతే కష్టపడుతున్నానో సంపద సృష్టించడానికి, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్ళీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడతాం. అదే సమయంలో ఇది నా ఒక్కడే బాధ్యత కాదు, మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. సమాజం నాకు ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేస్తున్నా. సమాజం మీకు ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేయగలిగితే సమాజంలో సమస్యలు ఉండవు. అలాంటి మంచి సమాజం కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ P4 మీద శక్తి ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, అవసరమైన ప్రతి ఒక్క కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. గివ్ బ్యాక్ అనేది మన సమాజంలో ఎప్పటి నుంచో వచ్చిన సిద్ధాంతం. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇచ్చే దాంట్లో కూడా మీరు చాలా విషయాల్లో మీరు గుర్తుపెట్టుకుంటే, అనేక రకాలుగా ఆ కుటుంబాలను మీరు చూశారు. మనం కూడా సమాజం నుంచే వచ్చాం. మన కళ్ళ ముందర అనేక సమస్యలు కనపడొస్తున్నాయి. ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మీరు ఏ విధంగా వర్కౌట్ చేయాలనో, ఓసారి ఆర్థికంగా సహాయం చేయొచ్చు, లేకపోతే కొంతమంది ఇప్పుడే వచ్చి కమ్యూనిటీ వర్క్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. కొంతమంది ఎడ్యుకేషన్ వరకు, లేకుంటే స్కిల్ డెవలప్మెంట్ వరకు చేసి అక్కడి నుంచి ఇంకా ముందుకు పోవడం కోసం ఏమేం చేయాలని గైడ్ చేస్తున్నారు. స్కై ఈజ్ ది లిమిట్. నేను ఒకటే మీ అందరికి కోరుతున్నా, ఇప్పుడే మెగా అయితే ఆయన ఒక 1500 కుటుంబాలని బాగు చేసే దానికోసం ఒక కార్యక్రమం తీసుకున్నారు. SCL అయితే ఇంకొక కార్యక్రమం తీసుకున్నారు. ఇంకో పక్క నూజివీడు అయితే ఇంకొక కార్యక్రమం తీసుకున్నారు. ఇంకా చాలామంది ఇక్కడికి రాలేదు, నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పడం లేదు. చాలామంది ముందుకు వచ్చి, NRIs కూడా ముందుకు వచ్చి మాకు తోచిన విధంగా మేము కూడా చేస్తాం, 10 కుటుంబాలు 20 కుటుంబాలు వాళ్ళు కూడా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే సమస్యలు బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో మీరు చూస్తే మన